పిల్లలు లేదు, ఆమె ఒక్కటే ఉంటాను నేను. వీళ్ళ పెద్ద కుమారుడు ఎక్కడ ఉండేవాడమ్మా? ఇక్కడనే ఉన్నాడు. ఇద్దరు ఇక్కడే ఉండేవాడు. ఇద్దరు ఇక్కడే ఉండరు, మళ్ళీ ఇద్దరిని అక్కడనే చేర్పించింది. హైదరాబాద్. ఉమ్. సో వాళ్ళ భర్త అంటే తెలియదు. సో అప్పటికే భర్త లేడా? మాకు తెలియదు, నేను ఉన్నాడో లేదో తెలీదు. ఏమంత పట్టించుకోము, మా పని మాది, మేము పనులకు పోయేది మాది చూసుకుంటే పని. అంటే ఆమె కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా ఉండేదా, లేకుంటే కొడుకులు అప్పుడప్పుడు చూసుకోబోయేవాళ్ళ? కొడుకులు వచ్చారు, వాళ్ళు ఉండరు, ఆమె తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చి అంటారు, కొడుకులు వచ్చి అంటారు, చూస్తాను. సో బాగానే ఉండేవాడు. బాగుండేవాడు. సో ఆయన లేడన్న విషయం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాధకరంగా ఉందండి. నిన్న అంతా చూసి బాధ అవుతుంది. బాగా పలకరించేవాడు, మళ్ళా పెద్ద పిల్లడు అంత పలకరీడు, చిన్న పిల్లడు పలకరించేసాలు ఆంటీ బాగున్నారు అంటే అంతే పలకరించేవాడు. సో బాగుండేవాడు. వీధిలో ఎవరితో కూడా ఎవరితో కానీ గొడవలు కానీ అట్లాంటి లేవు. ఆయన ఒక పెద్ద ఫాస్ట్ అయ్యాడని ఎప్పుడు తెలిసింది మీకు? ఈ మధ్యనే తెలిసింది మాకు. మతాల గురించి మాట్లాడుతూ అంటాడు, గురించి మాట్లాడుతాడు. లేదు, మనం పలకరించే మాట్లాడతాడు. ప్రవీణ్ పగడాల తను మత ప్రబోధకుడు అని కూడా ఇటీవల కాలంలో తెలిసినటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళ ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రవీణ్ పగడాల ఎలా తెలుసమ్మా? అసలు ఈ ప్రాంతానికి చెందినవాడే, ఈ రాజారెడ్డి వీధిలోనే అటు చిన్నతనం నుంచి కూడా అటు ఇంటర్మీడియట్ కుమార్ సార్ ఉన్నారు, ఆ సార్ దగ్గరికి వెళ్ళేవారంట. మేము కూడా ఆ సంఘానికి వెళ్తాము. చిన్నప్పుడు కూడా చాలా వాళ్ళ మదర్ ఎక్కువ ప్రేయర్ చేసేవారంట. ఆయన మంచి పాస్టర్గా ఉన్నారని అందరు అనుకుంటున్నారు. ఆయన లేడన్న విషయం ఎలా? అందరికీ దిగ్భ్రాంతిగానే ఉంది అసలుకి. ఆయన లాంటి వారు ఇంకా రారనేసి, ఇంకా బలం, ఇంకా క్రైస్తవులందరూ బలం కోల్పోతారు ఆయన లేరనేసి. అంటే అట్లా కాదు, మొత్తం అన్ని మతాలు ఒకటేలా ఉండాలని చెప్పేవాడే ఆయన క్రైస్తవుడు. ఎవరు చెప్పరు, ముస్లిమ్స్ చెప్పరు, హిందూస్ చెప్పరు, ఎవరు చెప్పరు, అందరిని ఒకేలాగా చూడాలని ఆయన మాత్రమే చెప్పినాడంటే ఆయన దైవ సేవకుడు కాబట్టి ఆయన చెప్పినాడు. ఆయనలో స్వార్థం లేదు, అది మెయిన్. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించేవాడే ఆయన. అంటే ఒక రకంగా ఆయన బోధన ఎలా ఉండేవమ్మా? అంటే ఆకట్టుకునే విధంగా ఉండేవా? అవును, ప్రతి ఒక్క మానవునికి సహజంగా ప్రతి ఒక్క మనుషులకి అర్థమయ్యే విధంగానే ఉన్నాయి బోధన. అంటే కుల మత భేదాలు లేకుండా. అంటే ఆయన ప్రబోధకుడుగా మారాడన్న విషయం ఎలా తెలిసింది? అంటే ఏమని, అంటే ఆయన ఫాస్టర్ గా మారాడు ఇట్లా, అంటే ఇంకా ఆయన మంచి మాటలు చెప్పడం వల్ల దేవుని వాక్యాలు బైబిల్ జ్ఞానం తెలుసుకున్నవాడు కాబట్టి బోధకుడే. అంటే మతాలకు తేడా, మతాలకు సంబంధం లేదు, అది సమానంగా చూడాలి. అవును, అన్ని మతాలను. అవును, సమానం. ఎందుకంటే తను అన్ని మతాలు ఒకటే, అందరికి కుల మతాలు భేదాలు ఉండకూడదు, గొప్ప పేద ఉండకూడదు అనేసి. అంటే మతాలన్నీ ఉండవు, మతాలు ఉండకూడదు, దేవుడు ఒక్కడే అని, దేవుడు అనేవాడు ఒక్కడే అనేది, ఆయనే సజీవుడు అని, దేవుడు అని ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు. సో మీరు ఎప్పుడన్నా చూసారా ఆయన? నేను ఇక్కడైతే చూడలేదు. నిన్న ప్రసన్న కుమార్ సార్ చెప్పినప్పుడు మా దగ్గరికి వస్తున్నారని సార్ చెప్పినారు. యూట్యూబ్లో చూసినప్పుడు మేము తెలుసుకున్నాము. మా ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు, సార్వి పాస్టర్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఆయన కరెక్ట్ మాట్లాడతాడని చెప్పేసి డిబేట్లు చేయడం వల్ల వాళ్ళు అట్లా కసిపట్టి ఇట్లా చేస్తున్నారని అనుకుంటాను. సో మొత్తం మీద ఈ ప్రాంతానికి చెందినవాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు గర్వంగానే ఉంది, అసలుకి గ్రేట్ గానే అనిపిస్తుంది కొంచెం. అవును, చాలా అందరికీ బాధగానే ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా రాబోతారా వస్తారా అనేది మాకు తెలీదు. ఆయన కంపల్సరీ ఉండింటే బాగుండేది. ఇంకా అన్ని విషయాలలో కూడా ఆయన బాగా చేసేవాడు, సంఘాలకి సేవ కానీ మొత్తము. కుల మత భేదాలు అవి లేవు, మెయిన్ అవి. రెడ్లని అట్లని ఇట్లని చేస్తారు కదా ప్రతి ఒక్కటి, అట్లా లేదు. ఆయన అన్ని అందరికీ సమానంగా వాక్యం వాక్యం చెప్తాడు సుజీల గుడిలో పోయి. ఒకనాడు 2 నాళ్ళు ఉంటారు, పోతారు. వాళ్ళ అమ్మని చూసి మాట్లాడి ఆ కొంప అమ్ముకోమ్మ, నీ ప్యాట్ వేసుకో అని చెప్పిపోతారు. ఆమె జాగ్రత్త అది కానీ బాడెక్కు సాయిబుళ్ళు ఉండే వాళ్ళు కాపీ కుర్జీలు వేస్తారు, వాళ్ళకి లేవు కుర్జీలు. ఎట్లా ఉండేవాడు ఈ వీధిలోకి వచ్చేటప్పుడు? ఆయన ఎప్పుడు వచ్చేవాడు? మీరు ఎప్పుడైనా చూసారా ఆయన? ఎప్పుడు వచ్చినా వాళ్ళు బయటికి రారు. పోయేప్పుడు బస్సు రాలుతుందే, వచ్చేప్పుడు మేము చూసి వెళ్ళాం. మంచి అన్నదమ్ముడు
అంతా మంచి మంచి కాయలు. ఇద్దరు ఒక సన్న పిల్లని ఎత్తుకొని ఆడపిల్లను నా 3 ఏళ్ళ కిందట భార్య భర్త ఇద్దరు వచ్చినారు. మళ్ళీ ఆయన రాలే, వాళ్ళ అమ్మని పిలుచుకొని పోయినారు అన్నదమ్ముడు వచ్చి. ఈ ఆట తీసుకొని పోయి అక్కడ జీప్ తీసుకొని పోయినారు. ఆమె రోగం బాగా చేసినారేమో, అది కాండ్రానిలే చూచే దాంట్లో ఆరుకు భూతాపన అయిపోయింది. ఇక్కడ కూడా ఏమన్నా ప్రబోధన చేసేవాడా, ఆయన వ్యాఖ్యలు చెప్పేవాడా ఇక్కడ? ఆయన ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా రా అంటే చెప్తాడు. ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నా కొడుకు వాక్యం చెప్తున్నాడు రా అంటే పనికి పోయి పిల్లలు ఇప్పుడు ఒక పారి వచ్చా నేను పోను, ఒక పారి పోతా ఒక పారి పోను. జాతి ఆయనతో మాట్లాడలేదు. పాస్తాడైనా మీకు చిన్నతనం నుంచే తెలుసా? చిన్నతనం అంటే ఎక్కువ అప్పుడు ఇల్లేనైనా ఇక్కడే ఉండారు వాళ్ళేమో. వాళ్ళమ్మ అక్కడ లేదా హైదరాబాద్లో. ఈ వారం క్రితమే తీసుకొని పోయినాడు వాళ్ళమ్మ నా అబ్బాయి వచ్చి. చిన్నతనం నుంచి ఇక్కడే ఉండేవాడు కదా, ఎలా ఉండేవాడు? బాగానే ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మంచి పిల్లలు బాగానే ఉన్నారు. అంటే బాల్యంలో బాగా అందరితో కలిసిపోయాడు. కలిసిపోయే వాళ్ళే పిల్లలంతా, మా పిల్లలు వాళ్ళు అందరు కలివిడిగా బాగున్నారు. మళ్ళీ ఎక్కడో చదువుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోయాడమ్మా? ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అట్లా? హైదరాబాదా ఏమో నేను వాళ్ళమ్మ ఇక్కడ జాబ్ చేస్తానండి. దేంట్లో పని చేస్తాను? ఏదో ఆఫీస్లో పని చేస్తానండి మామ. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండే అమ్మాయి, ఫ్రెండే. చిన్నప్పటి నుండి మేము 5th క్లాస్ నుండి SLC వరకు చదువుకున్నాం జమ్మలమడుగులో. ఇక్కడే ఉండాము చదువుకుంటా. ఇంటి ఆమె ఆమె కూడా కులాంతర వివాహం చేసుకుందంట కదా? సాయిబుల్ చేసుకున్నది, చెప్పింది ఎంత అప్పుడు చేసుకునే. వాళ్ళు ప్రొద్దుటూరు మామూలుగా వాళ్ళ నాయనలోనే, తల్లి లేదు మారదల్లి. అట్టా వాళ్ళు నాయన చూసుకుంటున్నాడు, ఆమె అంతగా అనుకునేది కాదని అంటే అన్నింది. మళ్ళీ హాస్పిటల్లోనూ అంగట్లోనూ పని చేస్తూ ఉన్నదండి ఆ పాప. ఈయన చూసినాడు, సాయిబు ఆఫీసర్ అంట ఆయన. దగ్గర చేసుకొని ఉద్యోగం ఇప్పించినాడు. ఆయన ఆఫీసర్గానే ఉన్నాడంట. మళ్ళీ అయితే ఆయన మీద ఏమి కక్ష పెట్టుకోలే బాగున్నాయి మంచిగా. ఆయప్ప ఎప్పుడో చూడలేను, ఎవరో చూడలే ఆయప్పను. ఆయన ఆ పిల్లలను దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటా బతుకునేది. ఇప్పుడన్నా వచ్చినప్పుడు మీతో ఎట్లా ఉండేవాడమ్మా ప్రవీణ్ పగడాల? అబ్బాయా మీతో బాగా మాట్లాడతాడు అంతే, ఏమి ఇదిలే అంతగా. అంటే వాళ్ళ అమ్మ మీ ఫ్రెండ్ కదా, కొంచెం బాగానే అన్యోన్యంగా మేము మాట్లాడుకుంటే వాళ్ళం. ఎప్పుడన్నా మాట్లాడుకుంటే వాళ్ళ పాటికి మా పిల్లలు అందరూ ఆడుకుంటా అట్లా ఉన్నారు. బాగానే ఉన్నారు పిల్లలేమో, అల్లరిగా అట్టనేమిలే బాగున్నారు. చదువుకుంటే ఎక్కడో వదిలిపెట్టింది, అక్కడ చదువుకుంటున్నారు పిల్లలు. మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు, మా పిల్లల పాటికి మా పిల్లలు అందరూ అట్లా ఇదే విషయం ఎట్లా అనిపిస్తుంది? లేడని అందరం బాధపడినానైనా, అందరం బాధపడినాము పాపం. మొన్ననే వారం కిందనే వచ్చి వాళ్ళ అమ్మకు బాగాలేకుంటే జ్వరంతో ఉంటే తీసుకొని పోయినాడు, చూసినాడు అందరినీ. వెంటనే 3 రోజులకే ఈ వార్త తెలుసు, అందరికీ తెలిసి బాధ అయిపోయింది మాకు. వాళ్ళన్న అమెరికాలో ఉన్నాడు. ఎక్కువగా క్లోజ్గా మాతో పలకరింపులు అటన్నీ, పిల్లలు ఆడుకోవడం చేయడం అల్లరిగా అనేది ఏం లే. మా పిల్లలు అట్టనే, వాళ్ళు అట్టనే, అందరూ చిన్నప్పుడు ఆడుకుంటూ చేస్తే అట్టున్నారు అంతే, ఇంకేం లేదు. నమస్తే అండి. ప్రవీణ్ పగడాల చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ వాళ్ళ ఓన్ హౌస్లో మేము 5 సంవత్సరాలు రెంటుకున్నాము. చాలా మంచి వ్యక్తి అండి, ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేసి వెళ్ళేవాడు మా అందరికీ. చాలా అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసము మేము 2 రోజుల నుంచి చాలా బాధపడుతున్నామండి. మీకు 5 ఏళ్ళ నుంచి ఉన్నారంటున్నారు కదా, ఎప్పుడైనా మీరు ఆయన వచ్చినప్పుడు కానీ అట్లా చూసారా?
తను ఎప్పుడూ మా మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడు మా కుటుంబం కోసము. ఈవెన్ మా విషయంలో వ్యక్తిపరంగా కూడా తను చాలా ఏదన్నా ఫోన్ చేసి హెల్త్ బాగాలేదన్నా కూడా తను మాకు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాడు. చాలా మంచి వ్యక్తి. తను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదైతే చెప్పడానికి మాత్రము. అంటే మీతో ఎట్లా ఉండేవాడు? అంటే బాగా మాట్లాడుతూ ఉన్నాడా మీతో? ఎప్పుడు వచ్చినా కూడా కనీసం మాట్లాడి ప్రార్థన చేసి మాత్రం వెళ్ళేవాడు. అది మాత్రం బయట నుంచి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిగారు అన్నటువంటి మరియమ్మ ఓనరు మాకు బాగా మంచి వ్యక్తి, చాలా మంచి ఆమె. తను ఎలా ఉందో ఇలాంటి సిచ్యువేషన్లో మేమైతే చూడలేకపోతున్నాము. చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి. అదైతే నేను